పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనం చూడొచ్చు, ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తోంది ఇండస్ వ్యాలీ, సింధు నది. సో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవాలి. అసలు ఏమనుకున్నారంటే, మోదీ సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని ఇండియా వచ్చిన వెంటనే సైనిక చర్య మొదలవుతుంది పాకిస్తాన్ మీద, లేకపోతే అది అణుయుద్ధానికి కూడా దారి తీయవచ్చు, ఆ రేంజ్లో అంచనాలు వచ్చాయి. కానీ మోదీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముందుగా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు మోదీ. ఎంజీ రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. నిన్న చాలా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ సింధు నది జల ఒప్పందం రద్దు గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. అసలు సింధు నది జల ఒప్పందం ఏంటి, ఎప్పుడు జరిగింది, దాని ప్రాముఖ్యత ఏంటి? సింధు నది అందరూ ఏంటంటే 145 కోట్ల మంది భారతీయులు, ప్రపంచ దేశాలన్నీ భారత్ ఎటువంటి సైనిక చర్య తీసుకుంటుంది అని కళ్ళు అప్పగించి చూసినప్పుడు భారతదేశం, మరీ ముఖ్యంగా భారత ప్రధాని మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు నది నీటి ఒప్పందాన్ని నిలిపివేత. ఇది రద్దు చేయలేదండి, నిలిపివేత అంతే. ఈ నిలిపివేత అనేది పాకిస్తాన్ ఎలా ఫీల్ అయిందంటే యుద్ధానికంటే ఎక్కువ బాధపడుతుందండి ఇప్పుడు. అంటే ఒక అణుబాంబు తెచ్చి పాకిస్తాన్ నెత్తి మీద పడేస్తే, లేదా ఒక హైడ్రోజన్ బాంబు తెచ్చి పాకిస్తాన్ నెత్తి మీద పడితే మీకు తెలుసు అణుబాంబు అనగానే అక్కడ మిగిలేది ఎడారి మాత్రమే. కానీ ఇప్పుడు సింధు నది నిలిపివేత అంటే పాకిస్తాన్ మీద ఒక 100 అణుబాంబులు వేసినట్టే. ఎందుకలా? ఎందుకంటే ఈ సింధు నది అనేది పాకిస్తాన్ జీవనాడి. జీవనాడి అనగానే మీకు ఒకటి గుర్తొస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నారండి? జగ్లర్ వ్యాన్ మా జీవనాడి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. ఇప్పుడు అదే జీవనాడి యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ జీవనాడి కాదు పాకిస్తాన్కి, సింధు నది జీవనది. ఈ సింధు నది అనేది అండి జీవనది, వాడికి జీవనాడి. ఇదిగోండి చూడండి, మీకు ఎంత బ్యూటిఫుల్గా మీకు ఇది అర్థమవుతుందంటే నేను ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని. ఈ సింధు నది చూడండి, ఇది భారతదేశం, సింధు నది ఇక్కడ పుడుతుంది. ఇది చాలా స్పష్టమండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెక్నికల్ మ్యాటరు, కానీ పాకిస్తాన్కి సరైన బుద్ధి. 100 అణుబాంబులు పాకిస్తాన్ మీద నిన్న మనం వేసేసినట్టే. అణుబాంబు అనగానే మనకు మిగిలేది ఎడారి మాత్రమే మిగులుతుందన్నమాట, ఆల్రెడీ థర్డ్ డెజర్ట్. ఈ సింధు నదిని మొత్తం పాకిస్తాన్ నుంచి మొత్తం నిలిపివేత జరిగింది. ఇప్పుడు 1960లో, ఇప్పుడు 1947లో భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పుడు ఈ సింధు నది జల నీటి ఒప్పందం అనేది ఒకటి కుదుర్చుకుందండి భారతదేశం పాకిస్తాన్. దీనికి మధ్యవర్తిత్వం వహించింది వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్లో ఉండే వరల్డ్ బ్యాంక్ అనమాట. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ట్రీటీ ఆఫ్ ది వరల్డ్ అండి. అసలు ఇండియా పాకిస్తాన్ దాయాది దేశాలు 4-5 యుద్ధాలు పోరాడుకున్నాయి. వీటి మధ్యన 2 ఒప్పందాలు మాత్రం తూచా తప్పకుండా అమలు జరుగుతాయి అన్నమాట. అసలు ఎంత అంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతాయి. ఒకటి ఇండస్ వ్యాలీ ట్రీటీ అయితే ప్రతి సంవత్సరం January 1కి ఈ యొక్క అణు మనకి రియాక్టర్లు, వేళ అణు రియాక్టర్లు ఇచ్చిపుచ్చుకుంటాం అనమాట. అంటే యుద్ధం జరిగితే రెండింటి మీద దాడి చేసుకోకూడదని. ఈ సింధు నది నీటి ఒప్పందం కూడా చాలా సక్సెస్ఫుల్ ట్రీటీ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఈరోజు నిలిపివేత జరిగింది. మోడీ గారు అధికారంలోకి వచ్చారు, 2014లో అధికారంలో వచ్చినప్పటి నుండి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఆపడానికి. ఎందుకంటే 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మోడీ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాంబ్ పేల్చేశారు. అది ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫ్లో వాటర్ అండ్ బ్లడ్ టుగెదర్. నీళ్లు ఈ రక్తం అనేది కలిసి ప్రవహించడం కుదరదు అన్నారు. అప్పుడే బయటకు వచ్చేద్ది అనుకున్నారు, కానీ సర్జికల్ స్ట్రైక్ చేశారు. కరెక్ట్గా సమయం చూసుకుని మోడీ గారు ఇది సింధు నదిని ఆపేశారు. సింధు నదిని, ఈ సింధు నది లైఫ్ లైన్. నిన్న అసీం మునీర్ అన్నారన్నమాట, మా జీవనాడి జమ్మూ అండ్ కాశ్మీర్. అరే జీవనాడి ఇది కాదు, మీ జీవనాడి నేను ఆపుతానని నేను మోడీ గారు ఆపేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా ఎడారి, పాకిస్తాన్ మీద 10 అణుబాంబులు వేసినట్టు పాకిస్తానీ ప్రజలు తిరగబడతారు. అసీం మునీర్ మీద పాకిస్తానీ ప్రజలు తిరగబడతారు పాకిస్తానీ ప్రధాని మీద. ఎందుకంటే ఇంక ఎడారి అయిపోయింది, పాకిస్తాన్ లేదు, 20 కోట్ల మంది ప్రజలు. చూడండి ఇప్పుడు సింధు నది, మీరు అడిగిన సింధు నది ఒప్పందం వల్ల ఎందుకు పాకిస్తాన్ నష్టపోతుంది, ఏ విధంగా దెబ్బ కొట్టారు, ఏ విధంగా అణుబాంబులు వేశారు చూద్దాం. సింధు నది ఇక్కడ మొదలవుతుందండి. మానస సరోవర్, పవిత్రమైన మన మానస సరోవర్, కైలాస్ మానస సరోవర్ దగ్గర మొదలవుతుంది. 3200 కిలోమీటర్లు సుమారు ప్రవహించి కరాచీ వెళుతుందన్నమాట.
ఇది భారత నాగరికతకు పునాది. ఎందుకంటే సింధు నది, దీన్ని సింధు నది అంటాం అనమాట. సింధు అంటే ఒక సముద్రం అని అర్థం అనమాట. ఈ సింధు నది అనేది భారత నాగరికత పుట్టింది సింధు నది వ్యాలీలో. హరప్పా మొహంజదారో మీకు తెలుసు. ఈ హరప్పా మొహంజదారో ఇప్పుడు ఈ సింధు నది 1947 తర్వాత ఈ సింధు నది ఇక్కడ చూడండి, ఇది పిఓకే ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. తర్వాత లడక్ ఉంటుంది. కేవలం లడక్లోనే మనకి ఇండస్ వాటర్ ఉంది, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లో లేదు. ఇది అంతా మొత్తం వెళ్ళిపోతుంది. 1960లో సెప్టెంబర్ 19న భారతదేశం పాకిస్తాన్ సంతకాలు చేసిన నీటి ఒప్పందం మీద. ఈ నీటి ఒప్పందం ప్రకారం ఈ కింద నుంచి రివర్ చూస్తే సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం అండ్ ఇండస్ 6 రివర్లు వస్తాయండి. సట్లెజ్, బియాస్, సట్లెజ్ ఉపనది, తర్వాత సట్లెజ్, బియాస్, రావి, ఈ 3 నదులనే ఇండియాకు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా చూడండి. సట్లెజ్, బియాస్, రావి భారతదేశానికి వస్తాయి. వీటిని తూర్పు నదులు అంటారు. ఈ మూడింటిని భారతదేశం వినియోగించుకోవచ్చు. తర్వాత సట్లెజ్, బియాస్, రావి తర్వాత చేనాబ్, జీలం, ఇండస్. ఇప్పుడు సింధు నది పాకిస్తాన్కి మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా వీటిని మనం వాడుకోవడానికి లేదు. అంటే కేవలం 30% నీటి వనరులే భారతదేశానికి వచ్చినాయి, 70% నీటి వనరులు పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి 1960 ఒప్పందం ప్రకారం. ఇప్పుడు 60 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అండి? 40, 20, 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల తర్వాత ఎంతో మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ పంజాబ్, హర్యానా అనేది హరిత విప్లవం వచ్చింది. ఎన్నో నీటి అవసరాలు పెరిగినాయి. మొత్తం ఈ నీళ్ళంతా పాకిస్తాన్కి వదిలేస్తున్నాం. అదేమో మనకు టెర్రరిజాన్ని పోషిస్తుంది. అదే అంటున్నారు మోడీ గారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. అసలు మనమేమో నీళ్ళు ఇస్తాం, వాడేమో మనకి బ్లడ్. నిన్న బైసారన్ నది మీద ఇప్పుడు ఏంటి, దీన్ని నిలిపివేసాం. ఇప్పుడు సరైన బుద్ధి. ఇంకా మీరు బ్లడ్, నిన్న ఇండియా చాలా కీలకంగా చెప్తుందండి, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ అబేయన్స్. మేము నిలిపివేశాం అంటిల్ స్టాప్ ది టెర్రరిజం. మీరు టెర్రరిజాన్ని మానేంత వరకు నీళ్లు రావు. ఇప్పుడు తప్పనిసరిగా పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపవలసిన పరిస్థితి వచ్చింది. అదర్వైజ్ పాకిస్తానీ ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వ్యవసాయదారులు మొత్తం వ్యవసాయం అంతా కుప్పగిలిపోయిందండి. సో ఇది పాకిస్తాన్ నెత్తిన 100 అణుబాంబులు వేసినట్టు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. ఇది దాడి కంటే, యుద్ధం కంటే ఎక్కువ అండి. అణుయుద్ధం చేస్తే ప్రజలు చనిపోతారు, అక్కడ పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. అంటే వాటర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత క్రియేట్ చేసి టెర్రరిజాన్ని ప్రజల ప్రెజర్తో పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేలా మోదీ వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు. అండ్ 1960లో ఈ సింధు నది ఒప్పందం, జల ఒప్పందం జరిగింది కదా. సో ఇప్పుడు ఇది రద్దు కాదు, తాత్కాలికంగా ఆపివేశారు, అంతే కదా. అక్కడ టెర్రరిజం ఆగిపోతే ఇక్కడ నీరు విడుదల చేస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు పాకిస్తాన్కి నీరు వెళ్ళడం లేదు, ఆపేస్తారు. ఇది భారత ప్రగతికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇది ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు నిన్నే వరల్డ్ బ్యాంక్ చెప్తుందన్నమాట. వరల్డ్ బ్యాంక్ నిన్నే ఒకటి రిలీజ్ చేసింది, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. భూమి మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు భారతదేశానికి నీటి కొరత ఉంది. ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా ఇప్పుడు నదుల లింక్ ప్రాజెక్టు, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అమలు జరుపుతున్నాం. ఇదంతా ఎడారవుతుంది. ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం. మన పంజాబ్, హర్యానా ధాన్యాగారం భారతదేశానికి. సో ఇక్కడ నార్త్ ఇండియా అంతా రివర్ ప్రాబ్లం వచ్చింది, క్లైమేట్ చేంజ్ వీటి వల్ల. ఈ నీళ్లు దానికి వదిలేయడం ఏంటి, మనం వాడుకుంటాం. ఒక్కసారి అసలు యుద్ధానికి బదులు నీటి నిలిపేత ఆపి 2 నీళ్ళకి మనం సస్యశ్యామలం చేస్తుంది అనమాట భారత వ్యవసాయానికి. సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అప్పులు చెప్తే ఇప్పుడు మీద ఇక్కడ బాగ్లీహార్ అని, తుల్బుల్ ప్రాజెక్ట్ అని, ఇవన్నీ ఉలార్ ఇక్కడ కడుతుంటే అది అబ్జెక్ట్ చేసి వరల్డ్ బ్యాంక్కి వెళ్తుంది. మా మీద కట్టేస్తున్నారని. మనం ఎప్పుడు కూడా భారతదేశానికి ఒక వీక్ పాయింట్, ఈ వీక్ పాయింట్నే పాకిస్తాన్ చూసుకుంటుంది. అదేంటంటే అంతర్జాతీయ ఒప్పందాలని తూచా తప్పకుండా అమలుపరచడం. ఇది భారత్ వీక్నెస్. పాకిస్తాన్కి అంతర్జాతీయ చట్టాలు ఏమి ఉండవు, అన్ని నుంచి టెర్రరిజం పంపిస్తుంది క్రాస్ బార్డర్. ఇప్పుడు ఈ వీక్నెస్ చూసుకుని ఇది పెడుతుంది. ఉన్నది మోడీ. ఓకే, ఒకప్పుడు ఇందిరా కూడా, మీకు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఇక్కడ ఇందిరాగాంధీ కూడా మీకు చెప్తాను. ఇందిరాగాంధీ కూడా ఈ ఒప్పందాన్ని ఆపలేదు. 1971, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు, అయూబ్ ఖాన్ ఉన్నప్పుడు ఈ ఒప్పందాన్ని ఆపలేదు. యుద్ధం చేసినా నీళ్ళే పంపించేశారు. 2 ఇందిరాగాంధీ, దట్ ఈస్ ఇందిరా అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్, రామచంద్ర గుహ అంటారండి, 2nd స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వాజ్పేయి అన్నారు కదా, కాళీమాత. అలాంటి ఇందిరాయే అరే చచ్చారని యుద్ధంలో ఓడిపోయినా 90,000 పట్టుకుని వదిలేసిన ఈ నీటిని మాత్రం పంపడం ఆపలేదు ఇందిరా కూడా. మన వీక్నెస్ అనుకుంటున్నారు. ఇప్పుడు మోడీ గారు ఒకటే చెప్పారు,
ఎన్ని చేసిన వాళ్ళు టెర్రరిజం ఆపరండి వాళ్ళు. ఎందుకంటే చూడండి, యూరి అటాక్ చేసాం, బాలాకోట్ చేసాం, పుల్వామా తర్వాత అన్నీ చేసాం, సర్జికల్, ఈవెన్ మన్మోహన్ గారు కూడా కొన్ని సర్జికల్ చేశారు, బయటపడలే. ఇవన్నీ చేసిన తర్వాత కూడా టెర్రరిజం ఆపడు, ఏ విధంగా కూడా ఆపడు, వాడు తెగించేస్తున్నాడు. ఎందుకంటే వాడి చేతిలో నిన్న మీరు అన్నట్టు పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉన్నాయి, అణుబాంబులు, ఇండియా రాదు, మనం టెర్రరిజం చేద్దామని డిసైడ్ అయిపోయాడు వాడు. ఇప్పుడు వీడికి ఏంటి, ఆడి జీవనాడిని తీసేసాం, ఇంకా వాడు ఇట్టి పరిస్థితుల్లో టెర్రరిజాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు లేవండి. రైట్. ఇప్పుడు మనం చూసాము ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఎప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తాయో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ రీసెంట్గా జరిగిన ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది, అండ్ ఇది థర్డ్ వరల్డ్ వార్కి ఏదైనా దారితీస్తుందా అని చెప్పి ప్రపంచం అంతా కూడా చాలా నిశ్చితంగా గమనించిన పరిస్థితి. కానీ పుతిన్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా భారత్కే సపోర్ట్ చేశారు, బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. అంటే మోదీ హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని ఇండియా వచ్చేసి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించి ఆ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం, అది సైనిక చర్య లేకపోతే సర్జికల్ స్ట్రైక్సా లేకపోతే అది అణుయుద్ధమా, ఈ టైప్లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ చాలా చాలా చాకచక్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఫస్ట్ అణుయుద్ధం లాంటి అణుయుద్ధం కానీ అణుయుద్ధం మీరు చెప్పారు కదా, సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా ఆపివేశారు. సో మోదీ తీసుకున్న ఈ చర్య మీద మీ కామెంట్ ఏంటి? అంటే చాలా చాకచక్యంగా యుద్ధం చేయకుండానే ప్రత్యర్థిని కట్టడి చేసే ఒక వ్యూహం ఇది.